అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ కేసులో ఇప్పుడు విస్తుపోయేటువంటి వాస్తవాలను బయటపెట్టింది సిట్ నివేదిక. సిట్ నివేదిక ప్రకారంగా వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూ నెయ్యి విషయంలో నిజంగా లప్సా అనేటువంటి ఒక కెమికల్ని ఆ లడ్డు తయారీలో వాడారు అనేటువంటి వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ లప్సా అనేటువంటి రసాయనం ద్వారా ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయి, అసలు ఈ లప్సా కెమికల్ దేంట్లో వాడతారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్ గారు. వారితో మాట్లాడదాం. మల్లిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ దేవదేవుడి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యి కల్తీ అయిందని, అసలు అది నెయ్యే కాదంటూ ఇప్పుడు సిట్ నివేదిక తేల్చింది. దాంతోపాటుగా అసలు లప్సా అనేటువంటి ఒక రసాయనాన్ని ఈ నెయ్యి తయారు చేసేందుకు ఉపయోగించినట్లుగా కూడా ఆ నివేదికలో పేర్కొంది. ఏంటి అసలు ఈ లప్సా అనేటువంటి రసాయనం ద్వారా ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయి? ఈ రసాయనం ఎందులో వాడతారు సార్ ఎక్కువగా? ఏదైతే మనకి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందో ఆ రోజే మనం చెప్పామండి, ఇది నెయ్యి కాని నెయ్యి అని చెప్పి. ఆల్రెడీ మా ఛానల్స్లో సెప్టెంబర్ 2024లోనే వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఆ రోజే చెప్పాం. కాకపోతే ఆ నెయ్యి కాని నెయ్యిని ఎలా తయారు చేశారనేదే ముఖ్యం. ఆ నెయ్యి కాని నెయ్యిని తయారు చేయడానికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది ఇక్కడ మనకి సిట్ రిపోర్టు ప్రకారం ఏంటి అంటే, ఈ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ స్టీరిన్ అండ్ లాక్టిక్ యాసిడ్, ఇంకొకటి మనకి ఫైనల్గా మెన్షన్ చేసింది ఏంటంటే లప్సా స్లరీ యాసిడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే లప్సా ఉందో ఈ లప్సా ఇప్పుడు మామూలుగా పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఇవన్నీ ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో మనకి ఏదైతే పామిటిక్ యాసిడ్ ఉందో పామిటిక్ యాసిడ్ రీప్లేస్మెంట్ కింద ఈ పామ్ ఆయిల్ని అట్లాగే లారిక్ యాసిడ్ కింద పామ్ కెర్నల్ని వీటిని వాడతారు. అట్లాగే స్టీరిక్ యాసిడ్ కింద పామ్ స్టీరిన్ని ఇవి వాడారు. బట్ స్టిల్ ఇవన్నీ నూనెలు నూనెలాగే ఉంటాయి. సో వాటికి నెయ్యి కలరింగ్ రావాలి. కలర్ కోసం ఏదైతే లైట్ ఎల్లోయిష్ వస్తుందో దానికోసం బీటా కెరోటిన్స్ వాడారు, అది కలరింగ్ ఏజెంట్. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ అంటే లైక్ ఇట్స్ పెరుగులో కూడా లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. అటువంటిది లాక్టిక్ యాసిడ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ వాడారు. సో ఇంతవరకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, కల్తీ జరిగింది, ప్రైస్ తగ్గించుకోవడానికి ఓన్లీ ఇది ఒక ప్రైస్ కల్తీగానే, ఒక ప్రైస్ తగ్గించేసుకుని అక్కడ ఏదో ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుదాము అనే వరకే ఇంతవరకు ఉంటే బాగానే ఉండేది. ఇది నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఈ లప్సా వాడటం అనేదే ఇక్కడ హైలీ కాంట్రవర్షియల్. ఎందుకు కాంట్రవర్షియల్ అంటే ఈ లప్సా అనేది వాడటానికి అవకాశాలు, ఎందుకంటే క్వాంటిటీ సిట్టులో మెన్షన్ చేసిన దాని ప్రకారం క్వాంటిటీ కూడా 8,900 కేజీలు వాడారు. ఇట్స్ ఎ హ్యూజ్ క్వాంటిటీ, 8,900 కేజీలు. ఆ 8,900 అంత హ్యూజ్ క్వాంటిటీలో ఆ లప్సా ఎందుకు వాడారు? జనరల్గా మనకి డైరీ నడుపుతున్నారు, లేకపోతే ఏదో నడుపుతున్నారు, సరే ఏదో క్లీనింగ్ కోసం వాడారు అనుకుంటే మహా అయితే 1-2 కేజీలు వాడగాలి, లేకపోతే సరే ఇండస్ట్రీ క్లీనింగ్ కోసం అంటే 10 కేజీలు వాడారు. సో అంతకంటే బెటర్ క్లీనర్స్ ఉన్నాయి. అలా లప్సా అనేది ఒక ఫస్ట్ జనరేషన్ టాయిలెట్ క్లీనరు. ఓకే, ఫస్ట్ జనరేషన్ అంటే టాయిలెట్ క్లీనర్ని అసలు శ్రీవారి మహాప్రసాదంగా భావించే లడ్డులో వాడేటువంటి నెయ్యికి బదులుగా ఈ లప్సాన్ని కలపడం అనేది ఏంటి సార్? అసలు దీన్ని లప్సా అదే అండి. ఇక్కడ ఏంటంటే లప్సాన్ని కలపడం యొక్క ఉద్దేశం ఏంటి? 8,900 కేజీలు 68 లక్షల కేజీలు నెయ్యిలో కలిపేశారా? ఓకే, లేదు, దీనికి నెయ్యి టెక్స్చర్ తేవటం కోసం, లేకపోతే దీనికి ఆ నెయ్యికి సంబంధించిన నూనెను నెయ్యిగా మార్చే క్రమంలో, ఆ కలరింగ్ ఇచ్చే మిమిక్ చేసే క్రమంలో ఈ లప్సాతో నేను అనుకునేది ఏంటంటే, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఆల్రెడీ ఎస్ వాల్యూలు స్పైక్ అయిపోయి ఉన్నాయి, ఈక్వేషన్ 1 మ్యాచ్ కావట్లేదు, ఈక్వేషన్ 4 మ్యాచ్ కావట్లేదు. దాని అర్థం ఏంటి అంటే దాంట్లో బీఫ్ టాలో ఉండే అవకాశాలు ఉన్నాయి, లార్డ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. ఓకే, ఈ రెండు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా వైకాపా వాళ్ళు అసలు జంతువులకు కలవలేదని సిట్ ఇచ్చినటువంటి నివేదిక తేల్చింది అంటూ వారిని వారు అంటే కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఏంటంటే మనకి ఎన్డీడీబీ రిపోర్టు ఎందుకు మనకి జంతు కొవ్వులు, ఇది నెయ్యి కాకుండా జంతు కొవ్వుల కిందో లేకపోతే దీని కింద ఎందుకు ట్రీట్ చేసింది అంటే, మనకి మామూలుగా
మన బాడీలోంచి ఫ్యాట్ ఉంటుంది, మన కడుపు దగ్గర ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే లేడీస్కి మ్యాన్మరీ అంటాం. మనకి ఏవైతే పాలు తయారవుతాయో ఆ పాలు తయారయ్యే టిష్యూలోంచి వచ్చింది అనుకోండి, మేక నుంచి ఇటువంటి వాటి నుంచి వచ్చాయి అనుకోండి, క్యాప్రిక్ యాసిడ్, ఇట్లా మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే మీకు ఒకవేళ కొబ్బరి ఇటువంటి వాటి నుంచి వస్తుంది అనుకోండి, లారిక్ యాసిడ్ నుంచి ఎక్కువగా ఉంటాయి. అదే మీకు కడుపు దగ్గర నుంచి ఇక్కడ మనకి ఏదైతే ఫ్యాటు మనకి ఏమవుద్దంటే, ఏదైనా ఫుడ్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు మన బ్లడ్లో 4 grams షుగర్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. 4 grams దాటితే గ్లైకోజన్ కింద కన్వర్ట్. అంతకు మించి ఇంకా మనం తీసుకున్నాము అనుకోండి, గ్లైకోజన్ కింద స్టోర్ చేసుకోవడానికి చోటు లేనప్పుడు ఏమవుద్దంటే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పామిటిక్ యాసిడ్. ఏదైతే పామాయిల్లో ఉంటుందో అదే పామిటిక్ యాసిడ్. ఆ పామిటిక్ యాసిడే మనకి ఈవెన్ మన పొట్టలో కూడా, ఇప్పుడు మీకు జనరల్గా సర్జరీస్ చేసినప్పుడు మనకి కట్ చేస్తే ఏముంటుంది, ఎల్లోయిష్గా కనపడుతుంది కొవ్వు, దట్ ఈస్ పామిటిక్ యాసిడ్. ఆ పామిటిక్ యాసిడ్గా మారిపోతుంది. సో మీకు పాల నుంచి వచ్చేది అయితేనేమో ద చైన్ లెంత్ బిలో C16 అంటాం. కార్బన్ చైన్ లెంత్ 16 కంటే బిలో ఉన్న వాటిని మనం మీడియం చైన్స్ అంటాం. ఈ C16 ఏదైతే ఉందో ఇది లాంగ్ చైన్. ఈ లాంగ్ చైన్ ప్రొఫైల్ను బట్టి ఆ రోజు NDDB రిపోర్ట్లో ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ బ్యూట్రిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రియానిక్ యాసిడ్, ఇట్లాంటి లారిక్ యాసిడ్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఎస్ వాల్యూలు పాల నుంచి వచ్చినట్టు మ్యాచ్ అయ్యాయి. ఓకే. ఎప్పుడైతే ఈ లాంగ్ చైన్ వచ్చాయో, లాంగ్ చైన్ వచ్చినప్పుడు అరే బాబు ఇది పాలు కాదు, పాల టిష్యూ నుంచి రాలేదు, ఇది వేరే టిష్యూ నుంచి వచ్చింది. వేరే టిష్యూ అంటే నెయ్యిని ఆ నెయ్యి సువాసన తెప్పించడానికి దాంట్లో ఎటువంటి కెమికల్స్ తెప్పించడం కోసం వాట్ ఆప్షన్స్ ఏంటంటే ఈ టాలో తీసుకొచ్చారు. టాలో డైరెక్ట్ మీకు దాంట్లో మిక్స్ చేస్తారు అనుకోండి, అది మీకు జస్ట్ 1 or 2 days కూడా ఉండదు. సో ఎందుకు ఉండదు అంటే దాంట్లో బ్లడ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి, రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే దాని షెల్ లైఫ్ కొట్టేస్తాయి. ఇక్కడ నెయ్యిలో మనకి కలపాల్సింది ఏంటి, ఫ్యాట్ ఏదైతే టాలోలోనో లాడ్లోనో ఇటువంటి ఆటిల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్సే మనకు కావాలి. మిగతా అదంతా కలపటం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాటన్నిటిని వాష్ చేసేయాలి. ఓకే. ఆ వాషింగ్ ప్రాసెస్లో టాయిలెట్ క్లీనర్స్, ఇండస్ట్రియల్ ఫ్యాట్ లాండరింగ్ అంటాం మా కెమికల్ ఇంజనీర్స్ భాషలో. ఆ ఫ్యాట్ లాండరింగ్ అంటే ఏదైతే జంతు కొవ్వుల్ని శుద్ధి చేయడానికి, క్లీన్ చేయడానికి ఒక క్లీనర్ కావాలి కదా, దట్ క్లీనర్ ఈజ్ టాయిలెట్ క్లీనర్, ఈజ్ ద బెస్ట్ సర్ఫెక్టాంట్. ఓకే. దాని కింద వాడే ఉంటారు. మోస్ట్ ప్రాబబిలిటీ దాని కింద ఉంది. లేదు ఇంకొక ఛాన్స్ ఆప్షన్ ఏంటంటే ఏదైతే దీంట్లో కలిపేశారు ఆ స్మెల్స్ రావద్దు, ఆ స్మెల్స్ని వచ్చే వాటిని చంపేయాలి. అటువంటి వాటి కోసం ఇప్పుడు టాయిలెట్ మనం ఎందుకు క్లీన్ చేస్తాం, క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, కంపు కొడుతుంది. ఆ కంపు పోవాలంటే ఏం చేస్తాం, ఈ క్లీనర్స్ వేసి కడుగుతాం. కడిగినప్పుడు ఏమవుతుంది, ఆ కంపు పోద్ది. ఏవైతే దరిద్రాలు కలిసాయో ఆ దరిద్రాల నుంచి వచ్చే దరిద్రపు వాసనలు పోవాలంటే ఏం చేయాలి, ఈ టాయిలెట్ క్లీనర్స్ వాడాలి. మల్లిక్ గారు, ఇంతకీ నెయ్యి కాని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది తేల్చడానికి సిట్ వేశారు. ఓకే. కానీ సిట్టు ఆ జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దానికి సంబంధించిన వ్యాలిడేటెడ్ టెస్ట్ ఏది ఇంతవరకు చేయలేదు. అట్లాంటప్పుడు దాంట్లో కలిసిందా లేదా అనేది ఏ ఎక్స్పర్ట్ మాత్రం చెప్పగలరు. మరి NDDB రిపోర్ట్ కానీ అలాగే NDRI రిపోర్ట్ కానీ ఏం చెప్తున్నారు? NDDB రిపోర్ట్ అనేది ఒక HPLC అంటాం. HPLCలో ఓన్లీ మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఏమున్నాయి అనేది మాలిక్యూల్స్కి సంబంధించి వాటి పర్సంటేజ్కి సంబంధించిన ప్రొఫైల్ వస్తుంది. ఆ ప్రొఫైల్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ దేర్ కాంపోజిషన్ బట్టి అవి వాటి పర్సంటేజ్లు మ్యాచ్ చేసుకున్నప్పుడు అది ఎటువంటి స్పీసీస్కి సంబంధించి మనకి క్లాసిఫికేషన్ వస్తుంది, మోస్ట్ ప్రాబబుల్ అనేది మనకి ఎస్ వాల్యూ చెప్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్ పర్సంటేజ్ని ఎస్ వాల్యూ ఈక్వేషన్లో వేసినప్పుడు ఇదేంటంటే దిస్ ఈజ్ మోస్ట్ ప్రాబబ్లీ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆర్ బీఫ్ టాలో అన్నది ఈక్వేషన్ 1. అట్లాగే ఈక్వేషన్ 4 కూడా మనకు పాజిటివ్ వచ్చింది. ఈక్వేషన్ 4 ఏమో చెప్తుంది, దాంట్లో పామ్ స్టీరిన్స్ ఆర్ ఏదైతే లార్డ్ పంది కొవ్వు
వీటిలో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. బట్ ఎన్డీడీబీ కన్ఫర్మ్ చేస్తుందా అంటే ద ప్రాబబిలిటీ చెప్తుంది కానీ కన్ఫర్మ్ చేయదు. కన్ఫర్మేషన్ దేంతో చేయాలి? డిఎన్ఏ అనాలిసిస్లు చేయాలి. ఓకే. బట్ ఇక్కడ చేయాల్సిన డిఎన్ఏ అనాలిసిస్ కాకుండా జంతువులకు సంబంధించి ఇప్పుడు మనకి ఏ పురాతన కాలం ఏ తవ్వకాలు జరుగుతాయి, ఆర్కియాలజీ, అక్కడ ఏవో బోన్సో లేకపోతే ఏవో స్పీసీసో లేకపోతే ఏవో దొరుకుతాయి. దొరికినప్పుడు ఇది మనిషిదా, లేకపోతే ఇది జంతువుదా, లేకపోతే ఇది డైనోసార్దా, లేకపోతే ఇది పెద్ద తిమింగలందా ఎలా చెప్పగలుగుతాం? దానికి ఆ డిఎన్ఏకి ఒక జెనెటిక్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ జెనెటిక్ సీక్వెన్స్ ఏదో ఫైండ్ చేసి ఆ జెనెటిక్ సీక్వెన్స్ని మన యొక్క జీన్ బ్యాంక్స్ అని ఉంటాయి. మనకి ఎట్లయితే మనకి ఒక హత్య జరిగినప్పుడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, మన పెద్ద డేటా బ్యాంక్ ఏంటి ఆధార్లో మ్యాచ్ చేసినప్పుడు ఎంబట్నే ఈ ఫింగర్ ప్రింట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో వాడి డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తుంది, ఇంటికెళ్ళి పట్టుకొచ్చేస్తాం. అదే టైప్లో ఈ జీన్ సీక్వెన్స్ ఏదో ఫైండ్ చేసి ఆ జీన్ సీక్వెన్స్ని పెద్ద డేటాకి మ్యాచ్ చేసుకొని మోస్ట్ ప్రాబబుల్ స్పీసీస్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి. అది చేయాల్సిన ప్రొసీజర్. కానీ ఏంటి ఇక్కడ మనకి సిట్ ఏం చేసింది, సిట్ని ఎవరో ట్రాప్లో చేశారు. ఓకే. సిట్ లేకపోతే సిట్ త్రూ కోర్ట్ అని అప్రోచ్ చేసినప్పుడు మనకి నెల్లూరు ఏసీబీ కోర్టు ఏం ఎంక్వైరీ ఇచ్చింది, లేదా సుప్రీంకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చింది, అయ్యా దీంట్లో జంతు కొవ్వులు ఏమైనా కలిసాయా, ఏ రకపు జంతు కొవ్వులైనా కలిసాయా అని అడిగింది. మనకి పేజ్ నెంబర్ 210 అనుకుంటా సిట్లో. దాంట్లో కూడా క్లియర్ మెన్షన్ చేశారు. ఎన్డీఆర్ఐ ల్యాబ్ని యాక్చువల్లీ కోర్ట్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ చెకింగ్ ఆల్ ది యానిమల్ స్పీసెస్ సంబంధించిన టిష్యూలు చెక్ చేయమన్నది. కానీ తెలివిగా ఎన్డీఆర్ఐ ఏం చేసింది, పంది మాత్రమే చెక్ చేసి నెగిటివ్ అని రిపోర్ట్ ఇచ్చింది. ఓకే. దాన్ని అసలు అన్ని జంతువుల మీద చెక్ చేసినట్టు అన్నిటికీ నెగిటివ్ వచ్చినట్టు ఇవాళ సోషల్ మీడియాలో ప్రాపగేషన్ జరుగుతుంది. ఇట్స్ క్లియర్లీ రాంగ్. మరి ఎన్డీఆర్ఐ వారు కేవలం పందికి సంబంధించిన దాని మీదే ప్రయోగాలు చేసి అది లేదు అని తేల్చినప్పుడు సిట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ సిట్కి ఎక్స్పర్టిజం లేదు, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ లేదు. దానివల్ల ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ఎన్డీఆర్ఐ ల్యాబ్ యొక్క మనం ఇది చూసుకుంటే యాక్చువల్లీ మన టోటల్ అలీబాబా 36 టీం ఉంది కదా, ఏదైతే సిట్టు చెప్పినటువంటి ఇంకా 40 దొంగలకి వచ్చేస్తుంది. బట్ ఇప్పటి వరకు 36 దొంగల్ని యాడ్ చేశారు. ఈ 36 దొంగల్లో దొంగ 35, దొంగ 36 ఎక్యూజ్డ్ 35 అండ్ ఎక్యూజ్డ్ 36 ఎక్కడ పనిచేశారు అంటే ఎన్డీఆర్ఐలో పనిచేశారు. ఓకే. ఎన్డీఆర్ఐ బెంగళూరులో పనిచేసే అవకాశం. ఈ ఎన్డీఆర్ఐ అనే ఒక సంస్థలో టోటల్ సైంటిస్ట్సే 186 మంది వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం. ఎవరైనా ఎన్డీఆర్ఐ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు ఇది. ఆ 186 మంది డిఫరెంట్ ఫీల్డ్స్, అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 186 మంది సైంటిస్ట్ని ఆ 10 to 15 డిపార్ట్మెంట్స్కి కానీ మనం మారిస్తే ఈచ్ డిపార్ట్మెంట్కి 10 నుంచి 15 మంది ఉంటారు సైంటిస్టులు. ఏదైతే టెస్ట్ చేసింది ఈ డైరీ కెమిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్లోని A35, A36 ఉన్నారు. అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ల్యాబ్లో ఉంటారు. అంటే ఆ ల్యాబ్లో ఉండేది ఎవరు? ఇదివరకు వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన కొలీగ్స్, వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన సబార్డినేట్స్, జూనియర్స్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళతో ఆల్రెడీ ఇప్పుడు మనం జనరల్గా కోర్టుల్లో చూస్తూ ఉంటాం. కోర్టుల్లో జడ్జిలు అందరూ ఇదివరకు లాయర్లుగా పనిచేస్తుంటారు. ఆ లాయర్లుగా పనిచేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఇదివరకు కేసులు డీల్ చేశారో వాళ్ళు రిలేటివ్గా ఎవరన్నా మళ్ళీ ఈయన జడ్జిగా ఉన్నప్పుడు కేసు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అయ్యా నేను ఈ సంస్థకి నేను ఇదివరకు లాయర్గా పనిచేశాను కాబట్టి ఇవాళ ఈ కేసు నా మీద వస్తే ఇమీడియట్గా నాట్ బిఫోర్ మీ అంటారు. మరి ఇక్కడ ఎన్డీఆర్ఐ ఆల్రెడీ ఎక్యూజ్ 35, ఎక్యూజ్ 36 ఎన్డీఆర్ఐలో ఆల్రెడీ పనిచేసినందువల్ల వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు నడుస్తుంటే నాట్ బిఫోర్ మీ అని చెప్పాల్సిన ఎన్డీఆర్ఐకి ముందు అసలు శాంపిల్ తీసుకోవటమే తప్పు. అసలు వాళ్ళకి శాంపిల్ పంపించటమే సిట్ చేసిన తప్పు. ఒకవేళ సిట్కి తెలియక పంపించినా అది టెస్ట్ చేసి ఈ చేయాల్సిన అన్ని రకాల టెస్ట్ చేయకుండా చేయాల్సిన టెస్ట్ కోర్ట్ ఆర్డర్ ఫర్ ఆల్ ది యానిమల్ స్పీసెస్ అన్నప్పుడు ఇక్కడ పీసీఆర్లో మనం పీసీఆర్ అనేది మ్యాచింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఆ డిఎన్ఏ సీక్వెన్స్ని చెక్ చేసి మనం ఇచ్చిన స్టాండర్డ్ శాంపిల్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ రెండు మ్యాచ్ చేస్తుంది. సేమ్ ఉన్నాయి అనుకోండి పాజిటివ్ అని ఇస్తుంది.
సేమ్ లేవు అనుకోండి నెగిటివ్ అని ఇస్తుంది. ఇది మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ చేసేటప్పుడు ఇట్స్ లైక్ ఏ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటాం. ఏదన్నా ఒక దొంగతనం జరిగింది, ఏం చేస్తారు, ఆ ఊళ్ళో ఉన్న దొంగలందరినీ తీసుకొచ్చి నిలబెడతారు పోలీస్ స్టేషన్లో. నిలబెట్టి అమ్మ వీళ్ళు ఎవరన్నా గుర్తుపట్టు అంటారు. గుర్తుపెట్టామనుకోండి ఆ దొంగ తీసుకెళ్ళి ఉతికేసి కేసు ఏందనేది తేల్చేస్తారు. ఈ పీసీఆర్ కూడా ఐడెంటిఫికేషన్ పీరియడ్ లాంటిది. కానీ చేయాల్సిన టెస్ట్ ఏంటి, ఈ పీసీఆర్లో ఏం చేశారు, అసలు దొంగ ఎవడో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ A35 A36 ఆల్రెడీ అందులోనే ఉన్నారు, ఇటు స్కామ్లో ఉన్నారు, ల్యాబ్లో ఉన్నారు. అరే బాబు దొంగ మటుకు ఇప్పుడు దొరకకూడదు కాబట్టి ఐడెంటిఫికేషన్ పీరియడ్లో ఎవరిని పెట్టాలి, మేమైతే పందికొవ్వు కలపలేదు మా వాళ్ళు చెప్పారు కాబట్టి పందికొవ్వు మటుకు మీరు పెట్టుకోండి ఐడెంటిఫికేషన్ పీరియడ్లో. ఎట్టా మన వాళ్ళు చూస్తారు, పీసీఆర్ చూస్తుంది, ఓకే పందికొవ్వు అయితే కలపలేదు కాబట్టి పందికొవ్వుని చూసినా కలపలేదు అని అంటది. ఆ రిపోర్ట్ నువ్వు పంపించి మేము మేనేజ్ చేసుకుంటాం తర్వాత. అరే మహాప్రభు నేనేదో ఇందులో ఇరుక్కొని నన్ను బయటపడే ఏదో బతిమలాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా అందరితో మాట్లాడుకోగలుగుతారు. ఏదో జరిగింది, ఈ అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ ల్యాబ్కి నాట్ బిఫోర్ మీ అని చెప్పకుండా ఆ ల్యాబ్కి పంపించడమే తప్పు. రెండోది ఇది ఒక సైడ్ ఆఫ్ యాంగిల్. ఇంకొక సైడ్ ఆఫ్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎల్ఓడి 10% అని 10% కంటే తక్కువ కలిపితే తక్కువ కలిపి ఉంటారు కాబట్టి బయటపడలేదు ఈ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే లిమిట్ ఆఫ్ డిడక్షన్, ఇవి జనరల్ అజంప్షన్స్. కానీ ఒక ఎక్స్పర్టైజ్గా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ దట్ ఈజ్ 100% పిగ్ ఫ్యాటే తీసుకున్నారు అనుకున్నా కూడా పీసీఆర్ డిఎన్ఏ నెగిటివ్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా, ఇప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఏఐలు వాడుతున్నాం, ChatGPTనో గ్రోకో, దాంట్లో కొట్టి చూడండి పీసీఆర్ డిఎన్ఏ. ఇప్పుడు గీ ఈజ్ హీటెడ్. గీ అంటే ప్రపంచంలో మనం నెయ్యి ఎలా తయారు చేస్తాం, వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తాం. వెన్నని నెయ్యిగా మార్చే ప్రాసెస్ ఏంటి, దాని కింద మంట పెడితే కరుగుతుంది, కరిగి బట్టర్ బికమ్స్ గీ. అదే కదా, వేడి చేయకుండా నెయ్యి తయారు చేయటం అనేది ప్రపంచంలో ఇంకా కనిపెట్టబడలేదు. అది ఆవు బట్టరే కానివ్వండి, నెయ్యి మేక బట్టరే కానివ్వండి, ఏ బట్టర్ అయినా కానీ హీట్ చేస్తే వచ్చేది నెయ్యి. మీరు హీట్ చేస్తే ChatGPTలో అడగండి, డిఎన్ఏ గీలో ఉన్న డిఎన్ఏ హీట్ చేస్తే డిగ్రేడ్ అవుతుందా లేదా అడగండి. ఏం చెప్తుంది అది, 90 degrees దగ్గరగా మెల్లగా డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది, చైన్స్ బ్రేక్ అవుతాయి అని చెప్తుంది. 120 degrees దగ్గరికి వచ్చేసరికి 90% ఆఫ్ ది డిఎన్ఏ చచ్చిపోద్ది అని చెబుతుంది. 150 degreesకి వచ్చేసరికి అసలు ఏం మిగలదు అని చెప్తుంది. హీట్ చేస్తే పాడైపోయే డిఎన్ఏకి సంబంధించిన టెస్ట్ చేసి అది లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10 పెట్టుకొనియండి, 100 పెట్టుకొనియండి. హీట్ చేసేసిన తర్వాత హీట్ చేసే నెయ్యిలో డిఎన్ఏ లేదు, దాంట్లో మీరు డిఎన్ఏ కోసం ఎతికితే టెస్ట్ నాట్ డిటెక్టెడ్ అని కాక డిటెక్టెడ్ అని ఎలా వస్తుంది? అసలు చేసిన టెస్టే రాంగ్. పీసీఆర్ డిఎన్ఏ ఫర్ గీ ఈజ్ రాంగ్. పీసీఆర్ డిఎన్ఏ ఫర్ అదర్ నాన్ హీటెడ్ లిక్విడ్స్, నాన్ హీటెడ్ టిష్యూస్. దర్యాప్తు ముందుకు వెళ్ళాలన్నా, ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా ఏ టెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అంటారు? ఎప్పుడు మీకు హీట్ చేస్తే డిఎన్ఏ డిగ్రేడ్ అవుతుంది, కానీ హీట్ చేసిన ఎంటీడిఎన్ఏ అని ఉంటుంది, ఇంకో టైప్ ఆఫ్ డిఎన్ఏ, మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. ఎంటీడిఎన్ఏ హీట్ చేసిన డిగ్రేడ్ అవ్వదు. ఈ ఆర్కియాలజీల్లోనో లేకపోతే ఇటువంటి పురాతన లక్షల కాలంలో రాక్షస బలులకు సంబంధించిన డేటా ఇవాళ మనకి జురాసిక్ పార్క్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు, ఆ స్టిమ్యులేషన్స్, అదంతా ఎంటీడిఎన్ఏ. లేకపోతే ఇప్పుడు మనకి ఆఫ్రికాలో ఫస్ట్ మనిషి పుట్టాడు, ఆ తర్వాత వాడు ఇలా గల్ఫ్ తీర్ నుంచి కొంతమంది వెస్ట్రన్ వెళ్ళారు, కొంతమంది ఈస్టర్న్ వెళ్ళారు, ఈస్టర్న్కి ఆసియన్ కంట్రీస్కి వెళ్ళారు. వీళ్ళ మైగ్రేషన్ 50,000 సంవత్సరాల క్రితం జరిగింది, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవన్నీ 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పి ఇలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంటీడిఎన్ఏ నుంచి వస్తుంది. ఈ క్యాస్ట్ సిస్టంలో మనకి ఈ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ ఈవెన్ మన జెనెటిక్స్ తీసుకొని మన ఎంటీడిఎన్ఏని బట్టి మనం మన ఫోర్ ఫాదర్స్ ఎక్కడి నుంచి వచ్చారో డిఫరెన్స్ ఎవరెవరి మిక్స్ అయ్యాయి చెప్పేయచ్చు ఎంటీడిఎన్ఏలో జెనెటిక్ సీక్వెన్సింగ్లో. అటువంటి జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయాలి ఫస్ట్ ఈ లిక్విడ్కి. ఈ నెయ్యిని నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ అని చెప్పి ఒక NGS అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ NGSలో పెట్టాలి. ఆ NGSలో పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక సీక్వెన్స్, ఒకవేళ దాంట్లో ఏదైనా బయోలాజికల్ స్పీసీస్కి సంబంధించిన ఎంటీడిఎన్ఏ ఉంటే ఆ ఎంటీడిఎన్ఏకి ఒక కోడ్ ఉంటుంది.
ఆ కోడ్ ఎన్జిఎస్ ట్రేస్ చేస్తుంది. అరే బాబు, ఈ జెనెటిక్ సీక్వెన్స్ ఈ ఎన్జిఎస్లో ఈ లిక్విడ్లో ఉంది అని చెప్పి ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం మర్డర్ జరిగింది, అక్కడికి ముందు ఫోరెన్సిక్ టీం వెళ్తుంది. ఫోరెన్సిక్ టీం వెళ్ళి ఇదివరకంటే ఐడెంటిఫికేషన్ పీరియడ్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోరెన్సిక్ టీం వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తం ముందు కలెక్ట్ చేసుకుంటారు. ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్, ఈ జీన్ సీక్వెన్స్ని కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ రెండు సేమ్ అనుకుందాం ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఈ జీన్ సీక్వెన్స్ని ఏం చేస్తాం, మనం ఫింగర్ ప్రింట్ని ఏం చేస్తాం, ఆధార్ డేటా బ్యాంక్ ఇస్తాం. దాంట్లో కొట్టంగానే గిర్రని తిప్పేసి పలానోడు అని చెప్పారు. 4-5 ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, 4-5 ఎత్తుకొచ్చుకుంటాం. అదే టైప్లో ఏదైతే జీన్ సీక్వెన్స్ని మనం ఒక్కసారి వచ్చిన దాన్ని మన జీన్ డేటాలో ChatGPTకో లేకపోతే ఏఐ మోడల్స్ వచ్చాయి ఇప్పుడు, వాటికి ఇచ్చినప్పుడు మోస్ట్ నియరెస్ట్ ప్రాబబుల్ జీన్ సీక్వెన్స్లు అని చెప్పి ఇస్తుంది. ఆ స్పీసీస్ ఏంటి, మేక, గొర్రె, పందె, కుక్క, ఒంటె, ఆవ, ముందు స్పీసీస్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఆ స్పీసీస్ డిసైడ్ MTDNA NGSలో డిసైడ్ అయిన తర్వాత ఈ MTDNA హీట్ చేసినా పర్లేదు, డిస్ట్రాయ్ అవ్వదు. అగ్నిపర్వతాలు పగిలిపోయేది పడిపోయిన వాటిని కూడా మనం MTDNAలు తీయగలుగుతాం. ఓకే, MTDNA అంత తేలిగ్గా డిగ్రేడ్ కాదు. అటువంటిది పట్టుకొని ముందు స్పీసీస్ ఏంటి అనేది, దాంట్లో ఇంతకు అసలు ఇప్పుడు ఇది కెమికల్ నెయ్యా జంతువుల నెయ్యా అనేది కూడా MTDNA టెస్ట్లో తేలిపోతుంది. ఓకే, ఏ స్పీసీస్ డిటెక్ట్ కాలేదు అనుకోండి, NDDBలో మనకేమి ఇచ్చాడు, స్పీసెస్ డిటెక్ట్ అయితే పామ్ ఆయిల్ కానీ బీఫ్ టాలో కానీ బీఫ్ టాలో కానీ అన్నాడు. ఇఫ్ స్పీసీస్ డిటెక్ట్ కాలేదు, వెజిటేరియన్ పామ్ ఆయిల్ అని వేసుకుందాం. స్పీసీస్ డిటెక్ట్ అయింది, బట్ ఇక్కడ చైన్ లెంత్ ఎలాంగేట్ అయి ఉంది. ఓకే, వెళ్ళిపోదాం బీఫ్ టాలో. ఆ ప్రొఫైల్ని బట్టి, ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ని బట్టి TAG ప్రొఫైల్ అంటాం. దిస్ MTDNA టెస్ట్ అండ్ TAG ప్రొఫైల్, ఈ రెండు టెస్ట్లు కంబైన్డ్ ఇంటర్ప్రిటేషన్ నిజమైన ఏం కలిపారు అనేదాన్ని బయట పడేయగలుగుతుంది తప్ప వేరే ఇప్పుడున్న ఎజంప్షన్స్తో కొట్టుకు చావండి, ఏదో అంటారు కదా, తాంబోలు ఇచ్చాం తన్నుకు చావండి. సిట్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే NDDB ఇచ్చిందో దానికి ఎటువంటి శాంటిటీ కానీ, అసలు ఏ ప్రాతిపదికన NDDB అంటే ఈ నివేదికను ఇచ్చిందంటారు? NDDB ఇచ్చింది HPLC టెస్టు, దాంట్లో లైఫ్కి సంబంధించిన మెన్షన్స్ ఉండవు. NDDB వెజిటేరియన్ అయితే ఇది, నాన్ వెజ్ అయితే ఇది, రెండే ఛాన్స్. ఆ ఫ్యాటీ యాసిడ్స్ వెజిటేరియన్ అయితే ఫలానా ఆయిల్స్లో ఉంటుంది, అది నాన్ వెజ్ అయితే ఫలానా టాలోస్లో ఉంటుంది. అంతే, సింపుల్. కాకపోతే స్పీసీస్ ఉందా లేదా అనేది MTDNAలో వెరిఫై చేసుకోండి. ఓకే, లప్సా రసాయనాన్ని ఈ నెయ్యిలో కలిపారంటూ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఏంటి అసలు ఈ లప్సా రసాయనం వల్ల లప్సా కూడా ఈ DNA డిగ్రేడ్ చేయగలుగుతుంది. ఓకే, లప్సా కూడా ఈ DNA డిగ్రేడ్ చేయగలుగుతుంది, దాన్ని కిల్ చేయగలుగుతుంది, దాన్ని వాష్అవుట్ చేయగలుగుతుంది, అసలు వీటిల్లో దొరకకుండా వాష్అవుట్ చేయగలుగుతుంది. ఈ లప్సా రసాయనం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయంటారు? దుష్ఫలితాలు వరకు వచ్చేసరికి ఏంటంటే నైతికతకు సంబంధించిందే తప్ప, ఎందుకంటే ద క్వాంటిటీ ఈజ్ వెరీ హ్యూజ్. 68 lakhs కేజెస్లో 8900 కేజెస్ కలిసింది, అది మళ్ళీ లడ్డూలుగా మారింది. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా హార్మ్ఫుల్ అంటే లేతల్ డోస్ చూస్తాం, ఏదైనా మెడిసిన్ కానీ ఇటువంటి వాటిలో LD డోస్ అంటాం. ఈ LD డోస్ దీనికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తాగేసినా కూడా కొంతమంది ఇబ్బంది, మరీ వామిటింగ్స్ అవుతాయి, డయారీస్ అవుతాయి, ఇటువంటివి అవుతాయి. అది టాక్సిటీ విధంగా వస్తే కొంతవరకు ఓకే, ఎడిబుల్ కాదు, కానీ ఇంకా మిగతా ఎక్కువగా ఊహించుకోవడం మటుకు అంత అవసరం లేదు. అసలు ఈ సమస్య, ఈ లప్సా అనేటువంటి రసాయనాన్ని ఏ పదార్థాలతో తయారు చేస్తారండి? లప్సా అనేది ఏంటంటే మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం, సల్ఫ్యూరిక్ యాసిడ్స్కే బెంజిన్స్, ఆల్కలేషన్, ఈ ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్లు చేసిన తర్వాత మనకి సింపుల్గా చెప్పాలంటే యాసిడ్ ఫామ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్. అంటే టాయిలెట్ క్లీన్ చేసేటువంటి ఒక రసాయనాన్ని శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారు చేసేటువంటి నెయ్యిలో కలపడాన్ని ఎలా చూడాలంటారు సార్? అసలు అదే చెప్తున్నా కదా, నైతికత అది నైతికంగా మటుకు చాలా దిగజారుడు
చాలా దిగజారుడు ప్రయత్నం అది. అంటే చిన్నపిల్లలకి ఈ లప్సా రసాయనం కలిసినటువంటి లడ్డూలు తినడం వల్ల రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైనా కానీ రోజు ప్రసాదం తింటున్నారు అనుకోండి, లైక్ తిరుమలలో ఉండేవాళ్ళు అక్కడ లోకల్గా, లేకపోతే ఎక్కువగా, లేకపోతే అక్కడ ఎంప్లాయీస్, లేకపోతే సేవకి వెళ్తూ ఉంటారు, కొన్ని పీరియడ్ ఆఫ్ డేస్కి సేవకి వెళ్తూ ఉంటారు. ఇట్లా లాంగ్ టైం ఎక్స్పోజర్ వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు. ఓకే. బట్ ఒకసారి ప్రసాదం తెచ్చుకొని ఆ లడ్డు తలా ఒక చిన్న చిన్న ముక్కలు తీసుకొని పంచుకున్నది అన్న వాళ్ళ మీద టాక్సిటీ ఇష్యూస్ అయితే అంత పెద్దగా ఉండవచ్చు. ఎందుకంటే నిజంలా మాట్లాడుకోవాలి. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒక కెమికల్ ఇంజనీర్గా మీకు తెలిసిన అవగాహన ప్రకారంగా మీరు ఈ విషయాలన్నీ చెప్పారు. దాని ప్రకారంగా చూస్తే సిట్ మళ్ళీ దర్యాప్తు చేస్తేనే అసలైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా అసలైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి ఆ పరిస్థితి లేదంటారా? సార్ ఒక్కటే, మనం 1.5 year తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి సంబంధించిన ఒక మీటింగ్లో దీని గురించి మాట్లాడిన రోజు మనం ఎక్కడున్నామో ఇవాళ కూడా అక్కడే ఉన్నాము. ఆ తర్వాత జరిగింది ఓన్లీ ఒకటి, ఇన్వాయిస్లు, వాళ్ళ కంపెనీల యొక్క ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వెరిఫై చేశారు. అడల్ట్రేషన్ జరిగింది ఈ ఇన్వాయిస్లను బట్టి. ఏదైతే ఈ డేటా ప్రొక్యూర్ చేశారో అది వ్యాలిడ్. బట్ ఇందులో జంతు కొవ్వు కలిసిందా, యాక్చువల్లీ అడల్ట్రేషన్ జరిగిందనేది ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తేలిపోయింది. నేను నెయ్యి అని చెప్పి ఆ రోజు వీడియో పెట్టేశాను. అడల్ట్రేషన్ దట్ డే ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రూవెన్. ఓకే. బట్ సిట్ ఏర్పడింది దేనికి? జంతువులకు ఉందా లేదా అని చెప్పి తేల్చడానికి ఏర్పడిన సిట్ ఆ దిశగా చేసిన ఏదైతే సింగిల్ రిపోర్ట్ దట్ టు ఫర్ లార్డ్ PCR అనేది యూజ్లెస్ టెస్ట్ ఈరోజు నల్ అండ్ వాయిడ్ అయిపోయింది. ఎందుకంటే హీట్ చేసాం, DNA డిగ్రేడ్ అయిపోయింది, నాట్ డిటెక్టెడ్ అనే వస్తుంది. ఆ టెస్ట్ అనేది నల్ అండ్ వాయిడ్ అనేది అయిపోయింది. కాబట్టి తర్వాత జరిగిన ఓన్లీ ఒక ఏదైనా డెవలప్మెంట్ ఉందంటే NDRI రిపోర్ట్. దట్ NDRI రిపోర్ట్ ఈజ్ నల్ అండ్ వాయిడ్. నాట్ బిఫోర్ మీ విధంగా చూసుకున్నా, లేదంటే చేసిన టెస్ట్ హీట్ చేసిన దానికి హీట్ చేయకూడని టెస్ట్ చేయడం అనేది అది నల్ అండ్ వాయిడ్ అయిపోయింది. సో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఎన్డీడీబీ రిపోర్ట్ దగ్గరే మళ్ళీ ఈ రోజు కూడా ఆగిపోయినప్పుడు మరి ఫర్దర్ ఈ కేసు ముందుకు మరి ఈ సిట్ ఏం తేల్చింది? కేసు అక్కడే ఉంది. సో తేల్చాలి కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉందా లేదా తేల్చమనండి. తేల్చాల్సిన టెస్టే చేయనప్పుడు కేసు అక్కడే ఉంది. మరి ఖచ్చితంగా ఎంక్వైరీ ముందుకు వెళ్ళాలి కదా, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి కదా. మళ్ళీ ఏదైతే ఫస్ట్ ఛార్జ్ షీట్కి దిస్ ఈజ్ సప్లిమెంటరీ యాడ్ ఆన్ ఛార్జ్ షీట్. అంటే రీ ఎంక్వైరీ అవసరమే. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కొత్తగా ఏం తేల్చలేదు. కొండం దోవాం, ఓన్లీ ఇన్వాయిస్లు పట్టాం, లేకపోతే మనీ ట్రయల్ వరకు ఇట్స్ ఓకే. బట్ టెక్నికల్ ట్రయల్ అవ్వలేదు. మనీ ట్రయల్ కంప్లీట్ అయింది, టెక్నికల్ ట్రయల్ స్టిల్ ఏమీ జరగలేదు. సో టెక్నికల్ ట్రయల్ ఎక్స్పర్ట్స్తో స్టిల్ కంటిన్యూ అవ్వాలి. ఎప్పటిదాకా MTDNA టెస్ట్ ఫర్ ఆల్ ది స్పీసీస్ NGS నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ జరిగేంత వరకు ఈ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ ఈ రోజు వరకు 1.5 year నుంచి లేదు అని మాత్రమే అనుకోవాలి. ఓకే. తిరుమలలో ప్రతి ట్యాంకర్ అంటే నెయ్యి ట్యాంకర్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఆ టెస్ట్లో ఒకవేళ ఇవన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంటుందంటారా? సార్ తిరుమలలో అనేది చేసే టెస్ట్ GCMS, గ్లాస్ క్రోమటోగ్రఫీ అని చెప్పి చేస్తారు వాళ్ళు S వాల్యూ కోసం. NDDPలో ఆ గ్లాస్ క్రోమటోగ్రఫీకి నెక్స్ట్ వర్షన్, అడ్వాన్స్డ్ వర్షన్ HPLCలో చేశారు. ఓకే. ఇంకా కొంచెం క్లారిటీ కోసం అంతే తప్ప ఆల్రెడీ TTDలో ఉన్న ఎక్విప్మెంట్కి కొంచెం అప్గ్రేడెడ్ వర్షనే NDDB. అంటే అది అసలు నెయ్యా కాదా అనేది తేల్చే అవకాశం అయితే ఉంటుంది కదా వాళ్ళకి? దాంట్లో ఉంది, నెయ్యా కాదా అనేది తేల్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసలు NDDBకే పంపించాల్సిన అవసరం లేదు. గ్లాస్ ఏదైతే గ్యాస్ క్రోమటోగ్రఫీలో GSలో చేశారో, GCMSలో చేశారో దాంట్లో ఇట్ సెల్ఫ్ మనం చెప్పేయచ్చు అది నెయ్యి కాదు అని చెప్పి. మరి ఎందుకు 5 సంవత్సరాలు తెలిసి నిద్రపోతున్నారు? తెలిసి నిద్రపోవడం కాదండి, తెలిసి అవాయిడ్ చేశారు, ఎగ్జామ్ చేశారు. బీటా సైటోస్టెరాల్ ఈవో ఫైల్ పెట్టి ఈవో సంతకం పెట్టారు. ఈ రోజు ఆ ఈవో మీద చర్యలు లేవు. ఆ ఈవో పేరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయటానికి కూడా ధైర్యం లేని సిట్టు. ఈరోజు NDDB ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా
అసలు అది నెయ్యే కాదు అంటూ వాళ్ళు తేల్చినప్పటికీ వైకాపా నేతలు మాత్రం దాని గురించి ప్రస్తావించకుండా జంతువుల కొవ్వు మాత్రం కలవలేదు అంటూ వారిప్పుడు వారు చేసింది కరెక్టే, దీని మీద చంద్రబాబు గారే దుష్ప్రచారం చేశారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారండి? సార్ ఇప్పుడు ఒక పేపర్ మీద ఒక చిన్న డాట్ పడి ఆ డాట్ తీసేయలేం. అవును. దానికి ఏం చేస్తాం, చిన్న డిజైన్ చేసామనుకోండి, డాట్ గురించి మర్చిపోతారు, డిజైన్ గురించి మాట్లాడుకుంటారు. లేకపోతే చిన్న గీత ఉంది, చిన్న గీత కనపడకూడదంటే ఏం చేయాలి, పెద్ద గీత గీయాలి. ఇప్పుడు పెద్ద గీత గీసి పెద్ద గీత గురించే డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, చిన్నది డైవర్ట్ అయిపోతుంది. డైవర్షన్ టాక్టిక్స్ అంతే తప్ప సింపుల్గా ఏమంటున్నారు చాలామంది అనలిస్టులు కూడా, ఇప్పుడు కల్తీ అయితే జరిగింది అనేది తేలింది కదా, ఇప్పటికైనా వదిలేయచ్చు కదా, మళ్ళీ తిరుపతిలో అపచారం జరిగింది, మహాపచారం జరిగింది అని చెప్పి అర్జెంటుగా ప్రూవ్ చేసేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మళ్ళీ సిట్లు వేసి ఎందుకు ప్రయత్నిస్తున్నారు, వదిలేయచ్చు కదా అంటున్నారు. అరే జరిగింది మహాపచారం, స్టిల్ అది ఒక ప్రజల దృష్టిలో ఎవరు తప్పు చేశారు అనేది కంక్లూడ్ కాకుండా కల్తీ అనే కేసు కింద మాత్రమే దాన్ని ట్రీట్ చేసి, ఇక్కడ ఏంటంటే కల్తీకి ఏం జరుగుద్దండి, మహా అయితే హోటల్లో వాడు నెయ్యి 3 సార్లు నూనె 3 సార్లు కాస్తున్నాడు. యాక్చువల్లీ ఫసాయి రూల్స్ ప్రకారం నూనె రీహీట్ చేయకూడదు, కానీ వాడు బజ్జీలు బోండాలు ఏం చేస్తాడు, రోజు అందులోనే వేస్తాడు. బాగా నల్లగా అయిపోయిన దాకా కూడా వాడు డ్రైనేజ్లో పారబోయాడు దానికి ఏం శిక్షలు పడతాయి, మహా అయితే పెనాల్టీలు పడతాయి, లేదంటే 6 నెలలు 3 నెలలు 6 నెలల్లో పడతాయి. ఆ కేసు కింద మార్చేశారు దీన్ని. ఇప్పుడు ఏదైతే జంతువుల కొవ్వు ఉన్నప్పుడు కమ్యూనల్ యాంగిల్ వస్తుంది. కమ్యూనల్ యాంగిల్లో అది ఏమవుతుంది, ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఆ పెద్ద ఇష్యూ అయ్యి ఒక మత కల్లోలాలు సృష్టించడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నప్పుడు శిక్షలు చాలా పెద్దగా ఉంటాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్లు కూడా ఉంటాయి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఒక కేసుని తెలివిగా ఒక సింపుల్ ఫుడ్ అడల్టరేషన్ కేసు కింద, ఫసాయి కేసు కింద మార్చేశారు. క్రిమినల్ కేసుని ద ఇంటెన్సిటీ ఎలా తగ్గించుకొచ్చారో చూడండి. పర్చూరు మలిక్ గారు, ఒక కెమికల్ ఇంజనీర్గా మీరు చెప్పండి, నిజంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చా లేదా, మీకేమనిపిస్తుంది ఈ రిపోర్టు ప్రకారంగా? అంటే ఏం చెప్తారు సార్? ఈ రోజు వరకు మనకు ఉన్నది PCR నల్ అండ్ వైడ్, NDRI PCR రిపోర్ట్ ఈజ్ నల్ అండ్ వైడ్, అది పనికిరాదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓన్లీ నెక్స్ట్ మనకి ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటంటే NDDB రిపోర్టు అండ్ ఆల్రెడీ TTDలో చేసినటువంటి GCMS రిపోర్ట్లు. వీటి ప్రకారం ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉంది, ప్రైమా ఉంది, ప్రైమా ఫేసి అంటాం కదా, ప్రైమా ఉంది. కంక్లూడ్ చేయడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పటి వరకు జరిగిన 1.5 year ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ట్రయల్ ఈజ్ ఫెయిల్డ్. NDDB ఉండగా NDRIకి మళ్ళీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు NDDB ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్తుంది, NDRI ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్తుంది ఫైనల్గా? ఇప్పుడు NDDB దగ్గర కూడా PCR ఉంది, మరి PCR NDDBకి పంపించకుండా ఎందుకు NDRIకి పంపించారు అంటే, NDRIకి పంపించడానికి 35-36 ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేదే అక్కడ కనపడే సేమ్ ఇదే టెస్ట్ NDDBలో దాల్ కాలా హై అనేది. ఆ 35-36 NDRI వీళ్ళిద్దరూ అక్కడ పనిచేసిన ల్యాబ్కి వెళ్ళటం కాడ ఈ కోర్టు అన్నీ చేయమంటే ఒకటే చేసి వదిలేయటం దగ్గర దాల్ కాలా హై. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ.